welcome on stage from Hyderabad, India, brand new diamonds, Ramesh and Vishnupriya Yerpuri. Guys, you are looking at a brand new diamond couple who truly deserve this level of this business and beyond. Let me tell you, the tough times that people have to go through is not what determines who they are, but what they come out of, what they have to go through, and who become victorious in the end shows what they have inside. That is what true diamondship is all about, isn't that? So we are very proud of Ramesh and Vishnupriya. They are true winners, absolutely winning attitude, great students of ours and great leaders in Samarthunga team, and also great addition to Brit Worldwide Diamond team. Okay. We have a special plaque from BWW organization for the new diamonds, which says Ramesh and Vishnupriya Yerpuri, new diamonds. The highest reward for man's dedication to excellence is not what one gets from it, but what he or she becomes through it. Bill Britt. We are proud of your accomplishment and we love you, Bill and Peggy Britt. All right. Congratulations. Thank you. All right! How many of you are really excited, guys? Man! In fact, this moment kosam, we are waiting for long. Thank you very much. Thank you very much. Thank you very much. We can understand. Thank you. Thank you very much. ప్రాబబ్లీ ఈరోజు కొత్తగా కూర్చున్న వాళ్ళకి చాలా మందికి మేము ఈ సెలబ్రేషన్ మీకు నచ్చుండొచ్చు. మీరు నాతో కనుక కనెక్ట్ అయి ఉంటే నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో మీరు కూడా నెక్స్ట్ 2 years మీరు ఇక్కడ నుంచి మాట్లాడతారు, మేము అక్కడ నుంచి వింటుంటాం. ఓకే, కమింగ్ టు మై బ్యాక్గ్రౌండ్, యాక్చువల్గా మేము విశాఖపట్నం దగ్గర ఒక విలేజ్ దగ్గర ఒక స్మాల్ ప్లేస్ నుంచి వచ్చాము. మా ఫాదర్ మదర్, మై ఫాదర్ యూస్ టు వర్క్ ఫర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్.
Okay, we were leading a good life. Okay, it's kind of above middle class మధ్య లైఫ్ మాట. I was మాకు మా ఇద్దరు అక్కయ్యలు ఒక చెల్లి, మా మదర్ ఇక్కడే ఉన్నారు. ఇన్ఫాక్ట్ లైఫ్ వాజ్ గోయింగ్ స్మూత్ అప్ టు 10 years వరకు నాకేం తెలియదు. I was just playing ఆడుతూ పాడుతూ అలా అవుతుంది కదా. I was very naughty at home. ఆ టైంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది మా ఇంట్లో. వాట్ హెడ్ హ్యాపెన్, ఆ టైంలో మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. ఎక్స్పైర్ అయిన తర్వాత అప్పటిదాకా అలా స్మూత్ గా వెళ్తున్న లైఫ్ ఒకసారి బ్రేక్ పడింది. ఓకే, దెన్ మై మదర్ టుక్ ద రెస్పాన్సిబిలిటీ టోటల్ గా. దెన్ షీ టుక్ కేర్ ఆఫ్ ఆల్ అవర్ మా సిస్టర్స్ ని, నన్ను కూడా. ఏమనుకున్నారంటే, షీ మీన్ బీయింగ్ ఎ లేడీ, షీఈస్ హ్యావింగ్ ఐ డోంట్ నో అట్ ద టైమ్ షీ వాజ్ అరౌండ్ 40 years 35 years, బట్ షీ టుక్ ద రెస్పాన్సిబిలిటీ, టోటల్ రెస్పాన్సిబిలిటీ. ఎలాగైనా ఫ్యామిలీని పైకి తీసుకురావాలనుకున్నారు. అండ్ షీ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ఎ కంపెనీ, వేరే ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వర్క్ చేస్తుండేవారు. అందరినీ పైకి తీసుకొస్తున్నప్పుడు అప్పుడు నాకు ఆ టైంలో ఏమైందంటే, కొంత ఎల్డర్స్ ఉంటారు కదా, కొంతమంది వచ్చి మా ఇంటికి వచ్చి ఏం చెప్పారంటే, రమేష్ ఇప్పటిదాకా నీకు గడిచింది కానీ నువ్వు ఇప్పటి నుంచి మాత్రం నీ ఫ్యామిలీకి నువ్వు హీరో కావాలి అంటే నువ్వు ఇలా చదువుతున్నట్టయితే కాదు, నువ్వు బాగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి అని చెప్పారు. నా ఎల్డర్స్ అందరూ అదే చెప్పారు, అందరూ అలాగే చెప్తారు కదా. అప్పటిదాకా నాకు ఏమీ మైండ్లో లేదు, కానీ వెన్ ఐ లిసన్, ఆ పెద్దవాళ్ళు చెప్పింది ఏమైందంటే నా సబ్ కాన్షియస్ మైండ్లో గ్లోబల్కి వెళ్ళింది. దెన్ ఐ డిసైడెడ్, మా ఫ్యామిలీ కోసం నేను ఎలాగైనా చదవాలి, మా ఫ్యామిలీ కోసం నేను ఎలాగైనా మంచి ఉద్యోగం చేయాలి, అంటే ఐ వాంటెడ్ టు బి ద హీరో టు మై ఫ్యామిలీ. అప్పుడేమని ఆ ఏజ్లోనే డ్రీమ్ అంటే ఏమో నాకు తెలియదు, కానీ ఆ మైండ్లో సీడ్ పడింది. అప్పటిదాకా సరిగ్గా చదవని వాడిని, అప్పటి నుంచి బాగా ఎక్సెల్ చేసేవాడిని. స్కూల్లోని, ఈవెన్ నా ఇంజనీరింగ్లో కూడా, నా కాలేజ్లో కూడా బాగా చదువుతుండేవాడిని. ఐ ఆల్వేస్ స్టూడెంట్ టాప్ ర్యాంక్స్ మాట, ఎప్పుడు ఫస్ట్ సెకండ్ ర్యాంక్స్లో ఉంటుండేవాడిని. న్యాచురల్లీ ఆ మైండ్లో కనుక ఎవరికైనా అది ఉంటే కనుక, ఎలాగైనా వెళ్ళాలి అని, ముందుకు వెళ్ళాలి అని ఎవరికైనా ఉంటే డెఫినెట్గా చేయొచ్చు. ఈవెన్ ఐ గట్ వెరీ గుడ్ మార్క్స్ ఇన్ 10th standard లో మంచి మార్కులు వచ్చినాయి. తర్వాత ఐ మీన్ ఇంజనీరింగ్లో పాలిటెక్నిక్ చదివాను. పాలిటెక్నిక్లో కూడా ఐ గాట్ వెరీ గుడ్ ర్యాంక్ మాట, మంచి. అప్పుడు నాకు ఎక్కడంటే ఇంజనీరింగ్లో నేను జాయిన్ కావడానికి మంచి ర్యాంక్ వచ్చిన తర్వాత ఒక ఆప్షన్ ఉందన్నమాట, డిఫరెంట్ బ్రాంచెస్లో జాయిన్ అవ్వచ్చు. ఐ కుడ్ ఏబుల్ టు జాయిన్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్, ఏవైనా సరే. ఐ గాట్ స్టేట్ 6th ర్యాంక్ బై ది వే ఆ టైంలో. ఓకే, అప్పుడు నాకేంటంటే ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఎక్కడ బ్రాంచ్ జాయిన్ కావాలో నాకు తెలియదు, అసలు ఇంజనీరింగ్ మీద ఏం ఐడియానే లేదు. మా ఇంట్లో ఎల్డర్స్ ఏం చేశారంటే, నువ్వు మైనింగ్ ఇంజనీర్ చేయరా, మైనింగ్ ఇంజనీర్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పారు. అసలు నాకు మైనింగ్ అంటే ఏమిటో తెలియదు. బిలీవ్ మీ, దిస్ ఈస్ ద రియల్ ఫ్యాక్ట్ ఐమ్ టెలింగ్ యూ టుడే. మైనింగ్ అంటే ఏంటో తెలియకుండా జాయిన్ అయ్యాను. ఎందుకు మైనింగ్ లో జాయిన్ అయ్యానంటే, ఓన్లీ వన్ రీజన్. నేను ఉండే ప్లేస్ ఎక్కడైతే నా కాలేజ్ ఉందో, ఆ కాలేజ్ లో మా అంకుల్ ఉంటారన్నమాట, అక్కడ నాకు లాడ్జింగ్ బోర్డింగ్ ఫ్రీ, అందుకని జాయిన్ అయినా మైనింగ్ లో. మీరు ఇప్పుడు నవ్వుతున్నారు కానీ ఐ డోంట్ నో, ఇట్ వాజ్ ద కైండ్ ఆఫ్ నథింగ్ రాంగ్ విత్ దాట్. ఓకే, అదేం తప్పని అంటలేదు. సో మీన్ ఈవెన్ దెన్ నేను జాయిన్ అయిన తర్వాత ఇట్ వాజ్ ఇన్ మై మైండ్, ఎలాగైనా సరే నేను మంచి లైఫ్లో సక్సెస్ కావాలి, ఐ వాంట్ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ మై లైఫ్, ఏదైనా చేయాలి అని మైండ్లో ఉన్నప్పుడు, ఎలాగైనా ఎక్సెల్ కావాలని మైండ్లో ఉన్నప్పుడు ఎలాగైనా చేయొచ్చు. యూ నీడ్ టు టేక్ ఎ డెసిషన్. నేను ఇందులో ఎక్సెల్ కావాలి, ఏ ఫీల్డ్ తీసుకున్నా సరే నేను ఇందులో ఎక్సెల్ కావాలి అంటేనే ఇందులో ఉండాలి, లేకపోతే నేను ఆమ్వే డిస్ట్రిబ్యూటర్ అని చెప్పుకోవడం గొప్ప విషయం ఏం కాదు. యూ నీడ్ టు బి దేర్ అండ్ యూ నీడ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఈ పొజిషన్కి ఏమి ఓవర్ నైట్ రాలేదు మేము. ఫంక్షన్ దగ్గర కూడా బిలీవ్ మీ, వి యూస్ టు స్టాండ్ ఇన్ క్యూస్. మార్నింగ్ 10 o'clock నుంచి వచ్చే వాళ్ళము, మాకు అర్థమైంది కాదు ఎందుకు ఇలా చేస్తున్నామని. కానీ నాతో పాటు ఉన్న వాళ్ళకి, వాళ్ళందరినీ ఎక్సైటెడ్గా ఉంచడానికి నేను ఎప్పుడు ఏం చెప్పేవాడిని అంటే, మ్యాన్ యూ కెన్ డూ ఇట్ డెఫినెట్లీ. పై నుంచి నేను మాట్లాడినప్పుడు నా బిలీఫ్ లెవెల్ చూసిన తర్వాత మా టీంలో కూడా అనుకునేవారు అనమాట, ఇందులో చాలా పవర్ ఉంది, ఎలాగైనా చేయాలని. వాట్ మై పాయింట్, వాట్ ఐ వాంట్ టు సే రైట్ నౌ ఇస్, మీరు ఎక్సైటెడ్గా ఉంటేనే మీ టీం ఎక్సైటెడ్గా ఉంటారు. యూ నీడ్ టు బి ఎక్సైటెడ్ ఆల్వేస్. ఫర్గెట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ స్మాల్ థింగ్స్. నౌ యూ లుక్ ఎట్ నౌ. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు డైమండ్ అయిన తర్వాత మమ్మల్ని, నన్ను, విష్ణు ప్రియాని ఏం చేశారంటే, బ్రిట్ వరల్డ్ ఫోన్ చేశారు. ఓకే, రమేష్ అండ్ విష్ణు ప్రియ, కంగ్రాచులేషన్స్, మీరు మాకు వచ్చి ఇక్కడ మాట్లాడితే ఇట్స్ అవర్ ప్రివిలేజ్. మీరు వచ్చి స్టేజ్ మీద మాట్లాడతారా? మీకు ఇక్కడ నుంచి వేరే ఊరు వెళ్తే మేము బిజినెస్ క్లాస్లో ఫ్లైట్ ఇస్తాము, అక్కడికి వెళ్ళిన తర్వాత కారు, హోస్ట్, ఎవ్రీథింగ్, ఒక 7-star హోటల్ అన్ని అరేంజ్ చేస్తాము. మీరు వచ్చి ఇక్కడ ఒక ½ hour మా కోసం మాట్లాడి పెట్టి వెళ్ళండి. హౌ అబౌట్ దాట్? అది ఎలా ఉంటుంది? గైస్, ఐ డోంట్ నో అబౌట్ యూ. మేము చేస్తున్నప్పుడు, బిజినెస్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ మీరు చేస్తున్నట్లుగానే, మీరు పడినట్టుగానే మేము కష్టపడ్డాం, కానీ ఆ కష్టాన్ని ఇష్టంతో చేసాం. దట్స్ ద డిఫరెన్స్. ఇట్ ఈస్ ఓకే, పర్వాలేదు, ఏం పర్వాలేదు. బట్ ఇఫ్ యు ఆర్ రియల్లీ సీరియస్ అబౌట్ దిస్, డెఫినెట్ గా రావచ్చు.
నా ఇంజనీరింగ్ సంహవ్ ఐ కంప్లీట్ చేసిన తర్వాత దెన్ ఐ గాట్ ఇంటి ఒక కంపెనీలో జాబ్ వచ్చింది. తర్వాత మల్టీనేషనల్ కంపెనీలోకి మంచి జంప్ వస్తే వెళ్ళిపోతారు కదా, అట్లనే నేను కూడా జాబ్ చేశాను. ఐ వాజ్ ఇన్ బాంబే, ఐ వాజ్ ఇన్ పూణే, ఐ వాజ్ ఇన్ బెంగళూరు. జాబ్ ట్రాన్స్ఫర్స్ లో అవుతున్నప్పుడు హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చేసరికల్లా నాకు ఆ కంపెనీలో ఐ వాజ్ కాల్డ్ ఏ సౌత్ ఇండియా రీజనల్ మేనేజర్. అంటే ఒక మంచి పొజిషన్ లో ఉండేవాడిని. కార్ కొనుక్కున్నా, ఫ్లాట్ కొనుక్కున్నా, వెంటనే ఆటోమేటిక్ గా పెళ్ళం కూడా వచ్చేసింది. జనరల్ గా అలాగే అవుతుంది, రైట్? ఇట్ హ్యాపెన్ టు మీ ఆల్సో. అప్పుడు లైఫ్ వాజ్ గోయింగ్ వెరీ స్మూత్. చాలా మంది మీరు నాలాగా ఉండుంటారు ఈ పొజిషన్ లో. అంటే ఇట్స్ ఎ కంఫర్ట్ జోన్ అంటారు కదా, ఐ వాజ్ ఇన్ దట్ జోన్, బట్ ఇట్స్ వెరీ డేంజరస్ జోన్. ఆ జోన్ లో ఉన్నప్పుడు మీలాగే ఈ బిజినెస్ ఎలా అయితే చూపించారో మీకు, నన్ను కూడా ఇలాంటి బిజినెస్ ఒక 2-3 సార్లు చూపించారు. నేను చూపించిన వెంటనే ఆమ్వే ఆపర్చునిటీ చూసిన వెంటనే వావ్, జడ్జి నగర్ జనారే నేను జాయిన్ అవ్వలే. నేను ఐ సెడ్ మీకన్నా భయంకరమైన నెగిటివ్ క్యాండిడేట్ నేను. I'll tell you how it is. Now, one of my friend, he came all the way from Nagpur నుంచి హైదరాబాద్ వచ్చాడు. వచ్చి నాకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ చూపిద్దామని రూమ్ లో కూర్చోబెట్టి మొత్తం ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సున్నాలు చుట్టాడు, 50,000 వస్తుంది అంటాడు, 60,000 వస్తుంది అంటాడు. అంతా చూసా 2 గంటలు చెప్పాడు నాకు. నేను వాడికి 3 గంటలు ఉల్టా చెప్పాను ఎలా వర్కౌట్ అవుదో. వాడు దెబ్బకు బిజినెస్ వదిలేశాడు. పవర్ ఆఫ్ అసోసియేషన్ మ్యాన్, నీకు కూడా ఇలా జరిగి ఉంటుంది, రైట్? సెకండ్ టైం హౌ ఇట్ హ్యాపెన్, నన్ను ఇలాగ ఒక హోమ్ మీటింగ్ పిలిచారు. ఇక్కడ కూడా హోమ్ ప్లాన్స్ జరుగుతుంటాయి కదా, అలాగే హోమ్ ప్లాన్ పిలిచారు. ఒక వైట్ బోర్డ్ పెట్టారు. ఎవరో ఒక ఆయన యూఎస్ నుంచి వచ్చాడంట. ఆయనేమో పెద్ద ప్లాన్ చూపిస్తున్నాడు. అందరూ కింద కూర్చున్నారు, రికార్డింగ్ చేస్తున్నారు, ఫోన్లు, అరుపులు. నేను అనుకున్నా ఏంద్రా, నేను సౌత్ ఇండియా రీజనల్ మేనేజర్, కింద కూర్చున్నారు. వాట్ యు మీన్ మ్యాన్ అనిపిస్తుంది లేదా? ఇక్కడ కొంతమంది అలా అనుకుంటారు, వేర్ ఇస్ మై స్పెషల్ సీట్ అనుకుంటారు లేదా? ఇట్ హ్యాపెన్ టు మీ ఆల్సో. కింద కూర్చోన్నారు. కింద కూర్చొని ఆయన ప్లాన్ చూపిస్తున్నాడు. నేనన్నా మా పక్కన ఇంకో ఫ్రెండ్ని తెచ్చుకొచ్చా, ఎందుకంటే ఒక్కడే బోర్ కదా. చాలా మంది ప్రొఫెషనల్స్ ఇలాగే చేస్తారు, మధ్యలో కబుర్లు చెప్పుకోవడానికి. నేను కూడా ఒక ఫ్రెండ్ని తెచ్చుకున్నా. వాడితో ఏం చెప్పానంటే, మధ్యలో ఒక డౌట్ అడుగు, ఏం చేస్తాడో చూద్దామని ఒక డౌట్ అడిగా. ఈయన ఎంత స్మార్ట్ అంటే, లెట్ మీ కంప్లీట్ మై టోటల్ ప్రెజెంటేషన్ దెన్ ఐ విల్ క్లియర్ యూ డౌట్ అన్నాడు. నేను మా వాడిని ఇలా అన్నాను, చూసావా ఎంత స్మార్ట్ అయినా, మొత్తం ప్లాన్ అయిన తర్వాత నేను మర్చిపోతాను కదా, వీళ్ళు ఇలాగే బిజినెస్ చేస్తారు అన్నాను. అవునా కదా, చాలా మందికి ఇలాంటి డౌట్లు రావచ్చు. బిలీవ్ మీ, ఆ రోజు ప్లాన్ చూపించిన తర్వాత తెలుసా, ఈడీసీ మణిపాల్ రెడ్డి. బాస్, వాట్ ఐ వాంట్ టు సే ఇస్, ఇక్కడ యాంటీనా ఓపెన్ కాకపోతే ఎంత చెప్పినా వేస్ట్. ఇక్కడ వినాలా, ఇది ఓపెన్ అయ్యి వింటే, రిసీవింగ్ ఉంటేనే ఇదన్నీ వర్కౌట్ అవుతాయి. లేకపోతే లెట్ మీ చెక్, లెట్ మీ ట్రై దిస్ అనుకున్న వాళ్ళకి ఇది వర్కౌట్ అవుతాయి. ఐఎమ్ సారీ టు సే లైక్ దిస్. ఇందులో ఏం చేయాలని థర్డ్ టైం ఈ బిజినెస్ ఆపర్చునిటీ నేను చూసినప్పుడు మా లైఫ్ లోకి ఎంటర్ అయింది విత్ సిస్టమ్ కాల్డ్ బ్రిట్ వరల్డ్ వైడ్ సిస్టమ్. ఈ సిస్టమ్ ద్వారా ఈ బిజినెస్ నా లైఫ్ లో ఎంటర్ అయింది. హౌ ఇట్ ఎంటెడ్ ఐ విల్ టెల్ యూ. వన్ ఆఫ్ మై కజిన్ మా అప్లయన్స్ బిజినెస్ లో వాళ్ళు ఏం చేశారంటే, ఈ బిజినెస్ ఆపర్చునిటీని మాకు ఒక సెమినార్ రూపంలో చూపించారు. ఇలా తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆ సెమినార్ కి ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఆల్మోస్ట్ 65+. యూ కెన్ సీ హిమ్ ఆల్సో నౌ లేటర్. ఆయన స్టేజ్ మీదకి వచ్చి డాన్స్ చేస్తూ వచ్చాడు. నా రే డాన్స్ చేసుకొచ్చాడు. నేను అనుకున్నా, అప్పటికి ఐ వాజ్ అరౌండ్ 30 years. ఏంటి బిజినెస్ అన్నాడు, ఈయన డాన్స్ చేస్తున్నాడు, కొంచెం అరుస్తున్నారు. బిజినెస్ సెమినార్ అంటే ఆఫీస్లో నాకు ఎలా అలవాటు అంటే సీరియస్ గా ఉండాలి. ఎక్కడ మధ్యలో మాట్లాడుతున్నాడు, ఎవడు మధ్యలో మాట్లాడకూడదు. ఇక్కడ ఏమంటే నేను మాట్లాడతాను, మీరు మాట్లాడతారు, అది బ్యూటీ. ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన చూసిన తర్వాత నాకు అనిపించింది ఏదో తేడా ఉంది ఇందులో అన్నాడు. అంతా నేను చూసిన తర్వాత ఆ ఫంక్షన్ అయిన తర్వాత, ఫంక్షన్ కి ముందు రమేష్ ఒకలా ఉన్నాడు, ఫంక్షన్ అయిన తర్వాత రమేష్ ఒకలా ఉన్నాడు. ఏమనుకున్నానంటే, లైఫ్ లో నేను సక్సెస్ అవ్వాలనుకున్న దానికి నాకు రైట్ ఆపర్చునిటీ దొరికింది, రైట్ అసోసియేషన్ లో ఉన్నాను, రైట్ పీపుల్ తో ఉన్నాను, ఇందులోనే నేను ఎక్సెల్ అవుతాను అనుకున్నా. మా ఫ్యామిలీకి నేను హీరో కావాలనుకున్న దానికి దిస్ ఈస్ ద రైట్ ఆపర్చునిటీ అని నాకు అనిపించింది. అది అనిపించిన తర్వాత వెంటనే మా ఆవిడకి ఫోన్ చేసి చెప్పాను, వీఆర్ గోయింగ్ టు జాయిన్ ఎ గ్రేట్ బిజినెస్ అని చెప్పా. షీఈస్ వెరీ గుడ్ గర్ల్ మాట. ఏమంటుందంటే, ఏం చెప్పినా హాజీ అనేది మాట, జాయిన్ అయిపోదాం అనేది. ఇంతకీ ఏంటంటే బ్యూటీ ఎందుకు చెప్పినా చూడండి. ఆ రోజు నేను చూసిన పర్సన్ ఎవరంటే డాక్టర్ హర్భజన్ సింగ్ బ్రేష్, ఫాస్టెస్ట్ పర్సన్ ఇన్ ద. ఆ రోజు నేను ఆయన చూసిన తర్వాత డెసిషన్ తీసుకుని ఎలాగైనా నేను కూడా అలా అవ్వాలి, ఆయన చెప్పినవన్నీ కొన్ని గుర్తుంచుకొని చేయాలనుకున్నా. ఈ రోజు మా ప్రివిలేజ్ ఏంటంటే, డాక్టర్ బ్రేష్ గారితో మేము కూడా కూర్చుని ఫుడ్ తిన్నాము, వీఆర్ హ్యావింగ్ ఎ కప్ ఆఫ్ కాఫీ. ఇఫ్ సంబడి ఈస్ థింకింగ్ లైక్ దిస్, మీరు కూడా ఇలా ఈ రోజు ఆలోచిస్తే ఫ్యూ ఇయర్స్ లో మీరు కూడా మాతో వెనక్కి వచ్చి గ్రీన్ రూమ్ లో యూ కెన్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ విత్ us. హౌ అబౌట్ దాట్? నౌ ఇది స్టార్ట్ చేసిన తర్వాత, ఈ బిజినెస్ మేము ఆపర్చునిటీ చూసిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఆ రోజు నాకు సెమినార్ లో ఒకటే పాయింట్ అర్థమైంది. ఇప్పుడు కొంతమందికి ఇంకా ఏం అర్థమై ఉండదు. బిజినెస్ సరే బాగుంది, ఏం చేయాలో తెలియాలి కదా. నేను కూడా ఆయన ఒకటే పాయింట్ చెప్పాడు. ఒక 0 చుట్టాడు, ఆ 0 కింద 6 సున్నాలు చుట్టారు.
చుట్టి బాబు నువ్వేం చేయక్కర్లేదు, నీ కింద ఒక 6గురిని ప్లాటినం అంటారు, వాళ్ళకి 50,000 రూపాయలు వచ్చేటట్టు నువ్వు హెల్ప్ చేస్తే, ఒక 6గురిని జాయిన్ చేసి వాళ్ళకి ప్లాటినం అనిపిస్తే నువ్వు డైమండ్, నువ్వు కూడా నా అలాగే ఇక్కడ వచ్చి మాట్లాడొచ్చు అన్నాడు. నాకు అనిపించింది వావ్, ఇంత సింపుల్ ఫండా ఈజ్ వెరీ సింపుల్ రైట్. ఒక 6గురు నేస్తే అయిపోయింది. అందులో నేను కాలేజ్ టాపర్ని, ఫ్రెండ్స్ ఇట్లా చెప్తే జాయిన్ అవుతారు. నేనేం చేశానంటే ఇదేదో బాగుందంటే బయటికి వెళ్ళి క్యాసెట్ వినండి అన్నారు. ఏం చెప్పారంటే దెర్ ఇస్ ఎ టేప్, అప్పట్లో టేప్స్ ఉండేమాట, దెర్ ఇస్ ఎ టేప్ కాల్డ్ హౌ టు గో డైమండ్ ఇన్ 2 years బై బిల్ బ్రెట్. నేనేం చేశానంటే ఒక స్మార్ట్ గా, అప్పుడు నేను కూడా స్మార్ట్ గా ఒక 6 సీడీలు కొనుక్కున్నా. 6 సీడీలు కొని నా బయటికి వెళ్తూనే ఐ టోల్డ్ ఆల్ మై ఫ్రెండ్స్, మ్యాన్ నేను ఒక బిజినెస్ మొదలు పెడుతున్నా, బ్యూటిఫుల్ బిజినెస్, మీ 6గురు నాకు 6 లెగ్లు, మీరు జాయిన్ అవ్వాలా, 4,400 ఉండేది అప్పట్లో, మీరు డీడీ తీసి పంపించండి అన్న. పాపం వాళ్ళు ఎంతలా ఉండేవాళ్ళంటే దే సెడ్ యా ఓకే అని చెప్పి వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. వాళ్ళు ఏం అడగల, దే జస్ట్ జాయిన్ ది బిజినెస్, 4,400 పెట్టి జాయిన్ అయిపోయారు. వెన్ దే జాయిన్ ది బిజినెస్, వెన్ దే బిలీవ్ మీ, వాళ్ళు ఒక ఫ్రెండ్ అయితే ఏమడిగాడంటే అరే కనీసం యామ్వే స్పెల్లింగ్ అనే చెప్పరా అన్నాడు. ఏం తెలియదు మాట. అప్పట్లో డిమాండ్ డ్రాఫ్ట్స్ ఇచ్చేవాళ్ళం. 6గురిని పెట్టి 6గురికి టేప్స్ ఇచ్చా. టేప్స్ ఇచ్చి ఏం చెప్పానంటే మీరు ఈ టేప్ వినండి, మీరు ప్లాటినం అయిపోండి, నేను డైమండ్ అయిపోతా, నెక్స్ట్ నువ్వు డైమండ్ 6గురిని ఎత్తుకోను. ఇది ప్లాన్. ఎలా ఉంది ప్లాన్? కేక. ఇదే అనుకున్నా అంతే అని జాయిన్ అయ్యాము. అప్పుడు 4,400 కట్టినప్పుడు మా అప్లైన్ ఏం చేశారంటే ప్రొడక్ట్స్ ఇచ్చారు, కానీ అందులో ఒక 1,700-1,800 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీ అని చెప్పి యామ్వే వాళ్ళు పెట్టుకున్నారు. నాకు 1,800 రూపాయలు మన డబ్బులు యామ్వే వాళ్ళు పెట్టుకుంటే ఊరుకుంటామా? నేను కూర్చోబెట్టి అడిగా ఇది ఎలా సంపాదించాలని. మా అప్లైన్ స్మార్ట్గా ఏం చెప్పారంటే ఏం లేదు, సింప్లీ యూ గో 9%, నీ డబ్బులు నీకు వచ్చేస్తాయన్నారు. ఓ ఇదే కదా అని చెప్పి 9% అయిపోయా. ఎలా అయినా అడగద్దు, అయిపోయాను. డోంట్ ఆస్క్ మీ వై, ఆస్క్ మీ హౌ అనేది. అంటే అయిపోవాలనుకున్నాం, అయిపోయామంతే. సెకండ్ మంత్ బాగానే గడిచింది, థర్డ్ మంత్ కూడా 12%కి వెళ్ళాము ఎక్సైట్మెంట్తోనే. తర్వాత అక్కడ నుంచి ఇంక బండి కదలదు, 12 ఆగింది. 12 నుంచి 15కి వెళ్ళాలంటే బ్రేక్ పడతా ఉంది. ఏంట్రా నాయన ఈ తేడా ఎక్కడుందా అని చూస్తే మళ్ళీ మా అప్లైన్ దగ్గరికి వెళ్ళి అడిగాం. ఏం లేదు, ఈ బ్రిట్ వాల్వెట్ సిస్టమ్ ఓపెన్ మీటింగ్స్ ఉంటాయి, పేస్ మీటింగ్స్ ఉంటాయి, అలాంటి వాటికి నువ్వు వెళ్తూ ఉండాలా, వెళ్తుంటే నీ బండి కదులుతుంది అన్నారు. అంతే కదా, వెళ్తానంటే నీతో పాటు నీ టీం కూడా వెళ్ళాలన్నారు. అది ఇంకా ఈజీ అనుకున్నా. అందరికీ ఫోన్ చేసి, అప్పటికి నా 30-40 టీం ఉండేవారు అనమాట. అందరికీ ఫోన్ చేసి చెప్పా, మీరందరూ మీటింగ్కి రండి, ఓపెన్ మీటింగ్కి. అక్కడ మనం అందరూ, మీరు 9 నుంచి 12 వెళ్ళాలా, నేను 15 అవ్వాలంటే మీరు అందరూ కంపల్సరీ రావాలి. ప్రాబ్లం కదా, అందరికి చెప్పేవాళ్ళము, అందరూ వచ్చేవారు. మేము ఏం చేసేవాళ్ళంటే ఓపెన్ మీటింగ్ తో నేను ప్రియా వెయిట్ చేసేవాళ్ళం. 7 o'clock నుంచి 7:30కి ఓపెన్ ఉంటుంది అనమాట. 7 o'clock మేము ఇద్దరు వెయిట్ చేసేవాళ్ళం. 7:15, 7:20, 7:30, 7:45 ఎవడో వచ్చేవాడు కాదు, మేము ఇద్దరమే ఉండేవాళ్ళం. కానీ క్రాస్ లైన్స్ చూస్తే పోతా ఉండేవారు అలాగా. అందరూ క్రాస్ లైన్ లీడర్స్ అందరూ వెళ్తుంటే నేను అడిగేవాడిని, ఏంటి ఇంతమంది పోతున్నారు, మనకి రావట్లేదు ఏంటి అని. అప్పుడు మా అప్లైన్ దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏంటి వీళ్ళందరూ వస్తున్నారు కానీ మా వాళ్ళు రావట్లేదు, ఏంటి మ్యాటర్ అంటే, ఏం కంగారు పడకు వస్తారు. ఒక స్వామీజీ లాగమాట వస్తారు, కాలిపోయేది ఎక్కడో ఉంటుందా లేదా. అలా చేయగా నవ్వు ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు మేము చేసిన ఒక గొప్ప విషయం ఏంటంటే, మా మైండ్ లో ఎప్పుడు కూడా యామ్వే బిజినెస్ క్విట్ చేయాలన్న ఆలోచన రాలే. వి వాంటెడ్ టు గో హెడ్. దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్. మీరు కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సరే చిన్న ఛాలెంజ్ వచ్చిందిలే వదిలేద్దాంలే, వాడు ఎవడో ప్రొడక్ట్స్ ఎక్కువ కాస్ట్ అన్నాడు, వాడు ఇంకోటి చెప్పాడు, వాడికి మీటింగ్లు రాలేకపోతున్నాడు, వదిలేస్తే యూఆర్ ఆల్సో యామ్వే హిస్టరీలో మీ పేరు కూడా రాస్తారు అంతే, ఒక ABO అని. సపోజ్ మీరు దాన్ని ఓవర్కమ్ చేసి లెట్ మీ సీ వై నాట్ అనుకుంటే, యు ఆర్ గోయింగ్ టు బి డైమండ్ డెఫినెట్లీ వన్ డే, నో డౌట్ అబౌట్ ఇట్. స్టార్ట్ చేసినప్పుడు ఈజీగా అయిందా అంటే డెఫినెట్ గా ఈజీగా ఏం కాలే. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. ఒకటి చెప్తాను చూడండి, ప్రొడక్ట్స్ గురించి ఐ విల్ మొట్టమొదటి ప్రొడక్ట్ సేల్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా టఫ్ అనిపించేది అనమాట. వన్ ఆఫ్ మై అంకుల్ వాజ్ దేర్, హీ వాజ్ అ PhD. ఐ డోంట్ నో వాట్ ఈస్ PhD, మీ అప్లైన్ అడగని చెప్తారు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఒక ప్రొడక్ట్ అమ్ముదాని వెళ్ళా, SA8 అండ్ గ్లిస్టర్. ఈ 2 ప్రొడక్ట్స్ పట్టుకెళ్ళి, అంకుల్ నువ్వు ఈ ప్రొడక్ట్ వాడు అన్నా. ఆయన ఏమన్నాడంటే, ఈ ప్రొడక్ట్ తీసుకుని రేపు రా నేను రిపోర్ట్ ఇస్తానన్నాడు. రిపోర్ట్ ఇవ్వడం ఏంది, నేను ప్రొడక్ట్ వాడమంటే అనుకున్నా. ఈయన PhD కదా, మరి రేపు రమ్మన్నాడు. సర్లే నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ మన్నాడు వెళ్ళా, ఆయన ఒక రిపోర్ట్ రెడీ చేసి ఇచ్చాడు. యువర్ SA8 వెన్ కంపేర్ విత్ లీడింగ్ బ్రాండ్ ప్రొడక్ట్, ఇండియాలో ఉన్న మార్కెట్లో ఉన్న బట్టలు ఉతుక్కునే ప్రొడక్ట్ తో కంపేర్ చేస్తే పర్ వాష్ 3 పైసలు ఎక్కువ. అర్థం కాదు నాకు. యువర్ గ్లిస్టర్ టూత్ పేస్ట్ వెన్ కంపేర్ విత్ అదర్ టూత్ పేస్ట్ ఏదైతే లీడింగ్ బ్రాండ్ ఉందో 2.5 పైసా పర్ బ్రషింగ్ ఎక్కువ. ఇది ఇంతమంది, ఇన్ని లక్షల మంది వాడితే, ఇన్ని కోట్ల మంది వాడితే, ఇన్ని కోట్ల డబ్బులు పోతాయన్నాడు. చూసావా, దీనికన్నా బెస్ట్ నువ్వు ఉద్యోగం చేసుకో, నువ్వు సౌత్ ఇండియా రీజనల్ మేనేజర్, తర్వాత జనరల్ మేనేజర్ అవుతావు, వైస్ ప్రెసిడెంట్ అవుతావు, నువ్వు తిరగడం కాదు పాప అమ్మాయిని కూడా తిప్పుతున్నావు, ఎందుకు టైం వేస్ట్ చేస్తా అన్నాడు. నేను అనుకున్నా ఈయన చెప్పింది నిజమేమో రా నాయన, చాలా మందికి ఇలా అనిపిస్తుంది కదా, ఈయన కూడా PhD కదా.
ఆయనకి ఏం తెలియదు దీని గురించి. నేను అన్ని విని ఇంటికి వెళ్ళిన తర్వాత డౌన్ అయిపోయాను మాట. టోటల్ ఐ వాస్ డౌన్, ఐ వాస్ నాట్ ఎట్ ఆల్ అప్సెట్. ఆయన ఏం చేయాలో తెలియక ఇంటికి వెళ్ళేసరికి ప్రియా చెప్పింది మాట, ఏమండి మీ ఇంకో అంకుల్ ఉన్నారు కదా, ఆయన ఒక ఆర్డర్ ఇచ్చారండి, ఒక SAT ఒక గ్లిస్టర్ ఇచ్చారు అండి. ఫ్రెండ్స్, ఈ అంకుల్ కాకపోతే ఈ అంకుల్ ఉంటాడు. యూ డోంట్ వరీ అబౌట్ ఇట్, డోంట్ వరీ అబౌట్ పీపుల్. యూ హ్యావ్ చాలా మంది పీపుల్ ఉంటారు, అంటారు, ఇలా మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉండాలి. ఆమ్వే గురించి వినడం వేరు, చూడడం వేరు, చేయడం వేరు. You need to be like that. You need to be like a warrior. Okay, next ఈ బిజినెస్ చేస్తున్నప్పుడు we went very fast మాట. సిల్వర్, గోల్డ్, ప్లాటినం ఇందాక చూపించిన పిన్ లెవెల్స్ అన్ని చాలా స్పీడ్ గా గ్రో అయ్యాం. 2006 లో ఏమైందంటే there was some hiccups in our business as well as in Andhra Pradesh also business లో. ఆ టైంలో we went emerald with 4 legs and our 5th and 6th legs almost it was at 15 and 12% level ఉన్నాయి. అంటే we were counting, we were ready to go diamond మాట. ఆ టైంలో ఏమైందంటే ఈ బిజినెస్ లో ఇలా రావడం వల్ల ఏమైందంటే ఆల్ ఓవర్ మొత్తం 4 లెగ్లు కూడా ఇట్ వెంట్ బ్యాక్ టు ఆల్మోస్ట్ 15% లెవెల్. మొత్తం అంత టీం అంతా కూడా కొలాప్స్ అయింది. ఆ టైంలో నేను ప్రియా అగైన్ వీ గాట్ ఎ కన్ఫ్యూజన్, కెన్ వి బిల్డ్ దిస్ బిజినెస్ ఆర్ కెన్ ఐ అగైన్ ఫోకస్ ఆన్ అనదర్ కెరియర్? చాలా కన్ఫ్యూజన్ ఉండే వాళ్ళం. బిల్ బ్రిట్ ఎప్పుడు చెప్తుంటారు అనమాట, బిగ్గెస్ట్ ఎనిమీ టు ఆమ్వేస్ బిజినెస్ ఇస్ కన్ఫ్యూజన్ అంటారు. ఓకే, మేమేం చేసామంటే ఇది ఇలా ఉన్నప్పుడు నెక్స్ట్ ఇంకా ఫర్దర్ ముందుకు వెళ్ళాలంటే ఇలా ఉంటే ఇక్కడే ఉంటాము, అందుకని ఇలా కాకుండా దీన్ని ఇంకా సీరియస్ గా చేయాలని డిసైడ్ చేసుకున్నాము. అప్పుడు బ్రిట్ వరల్డ్ వైడ్, మా అప్లయన్స్ అండ్ ఆమ్వే కార్పొరేషన్ అప్పుడు ఏం చెప్పారంటే, డోంట్ వరీ, వీఆర్ దేర్ విత్ యూ, యూ జస్ట్ వర్క్, నువ్వు వర్క్ చేసుకుని వెళ్తూ ఉండు, మేము హెల్ప్ చేస్తాము అన్నారు. వి డిసైడెడ్ లెట్ మీ, ఎలాగైనా ఎంత కష్టమైనా సరే చేద్దామని డిసైడ్ అయ్యాము. అప్పుడు మేము ఇద్దరు అనుకున్నాం మాట, ఎలాగైనా ఆమ్వే బిజినెస్ లో 2006 తర్వాత నెక్స్ట్ డైమండ్ అంటూ ఆంధ్రప్రదేశ్ లో వస్తే దట్ ఈస్ రమేష్ అండ్ విష్ణుప్రియ. That's it. అప్పుడే డెసిషన్ తీసుకున్నాం. ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత వర్క్ స్టార్ట్ చేసాము. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత వీ నెవర్ లుక్ బ్యాక్. మార్నింగ్ ఈవినింగ్ హోమ్ ప్లానా, ప్రొడక్ట్ సెల్లింగ్, వీ నెవర్ లుక్ ఈ లెగ్గా, ఈ డెప్తా, ఈ విడ్తా, వాళ్ళకి ఫస్ట్ లెగ్గా, థర్డ్ లెగ్గా, వీ నెవర్ అబ్జర్వ్ దట్. వీ వర్క్. ఎలా వర్క్ చేసామంటే మా గోల్ ఒకటే, మేము డైమండ్ గా స్టేజ్ మీద రికగ్నైజ్ కావాలి. నా పర్సనల్ రీజన్స్ చెప్తాను. వై మీన్ సంబడి ఆస్క్ మీ, ఎందుకు నువ్వు డైమండ్ వెళ్ళాము అంటే ఓన్లీ ఐ హ్యావ్ 3 రీజన్స్. ఫస్ట్ రీజన్ ఏంటంటే నా ఫ్యామిలీకి నేను హీరోగా ఉండాలి. దట్ ఇస్ రీజన్ ఐ వెంట్ డైమండ్. నేను మొట్టమొదటి నాకు రీజన్ ఉన్నది, అంటే అది లేకపోతే ముందుకు వెళ్ళలేము. మా ఫ్యామిలీలో మా పిల్లలు కానీ, మా మదర్ కానీ, మా పేరెంట్స్ కానీ, ఎవరైనా సరే, మా వైఫ్ కానీ, దే ఫీల్ దట్ రమేష్ మా ఫ్యామిలీకి వాడే హీరో అని అనుకోవాలి. దట్స్ రీజన్ ఐ వెంట్ డైమండ్. సెకండ్ రీజన్ ఏంటంటే ఐ స్టిల్ రిమెంబర్ ఒకసారి ఇలాంటి FED టైంలో ఏమైందంటే, ప్రియా ఏం చేస్తున్నదంటే FED టైంలో హ్యాండ్ రైజింగ్ అయినప్పుడు షీ వాజ్ అబౌట్ టు క్రై బట్ షీ వాజ్ కంట్రోలింగ్ హెర్ సెల్ఫ్. ఏడవబోతుందో ఆపుతుంది, ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తున్నారు ఈ హ్యాండ్ రైజింగ్ మూమెంట్ లో. దెన్ నేను అబ్జర్వ్ చేశా, when we went back to our car లో కూర్చున్న తర్వాత she could not able to control, like a small baby she started crying. నేను అప్పుడు చూసిన తర్వాత అప్పుడు చెప్పాను అనమాట, ప్రియా నెక్స్ట్ ఇయర్ ఎనఫ్ ఈజ్ ఎనఫ్, నెక్స్ట్ ఇయర్ వీఆర్ గోయింగ్ డైమండ్. అది ప్రామిస్ చేశాను. వి డిడ్ ఇట్ టుడే, వీఆర్ ఆన్ స్టేజ్ టుడే. అండ్ మా అప్లయన్స్ అందరూ కూడా యూఎస్ లో ఉంటారు. ఆల్ అప్లైన్ ఎమరల్డ్స్ డైమండ్స్ అందరూ కూడా దే ఆర్ ఇన్ యూఎస్. మేమేమనుకున్నామంటే వీ వాంట్ టు గెయిన్ ది రెస్పెక్ట్ ఫ్రమ్ అవర్ అప్లైన్ డైమండ్స్. ఆల్ ద లైన్ ఆఫ్ స్పాన్సర్ దగ్గర నుంచి మేమేంటంటే మాకు వీ వాంట్ దట్ రెస్పెక్ట్. రమేష్ అండ్ విష్ణుప్రియ అనగానే కిసాన్ మైత్రి సమర్థంగా ఇలా కళ్ళు మూసుకుంటే మేమే గుర్తు రావాలి. ఫర్ దట్ రీజన్ వీ బిల్డ్ దిస్ బిజినెస్. కొంతమందికి ఇది అర్థం కాకపోవచ్చు, బిజినెస్ సీరియస్ గా చేస్తున్న వాళ్ళకి ఈ పాయింట్ అర్థం అవ్వచ్చు. థర్డ్ రీజన్ ఏంటంటే వీ లైక్ ది సెలబ్రేషన్. ఈ రాకీ మ్యూజిక్ లో మాకు ఇది కావాలి, దానికోసం మనం ఇలా చేసాము. మాకు ఆల్ ఓవర్ ఇండియాలో, ఆల్రెడీ అబ్రాడ్ లో కూడా డైమండ్ అంటే, ఆమ్వే బ్రిట్ వరల్డ్ వైడ్ డైమండ్ అంటే ఎనీవేర్ యూ గో ఈ కైండ్ ఆఫ్ రికగ్నిషన్ ఉంటుంది. యూ కెన్ చెక్ విత్ యువర్ ప్రొఫెషన్. ఐఎమ్ 100% కాన్ఫిడెంట్. ఇలా మీకోసం వేరే వాడు వచ్చి చప్పట్లు కొట్టడం అంటే జరగదు. మీరు గ్రో అవుతున్నారంటే ఏడ్చే వాళ్ళు ఉంటారు, కానీ మీరు గ్రో అవుతున్నారంటే అందరూ మనస్ఫూర్తిగా ఇలా చప్పట్లు కొట్టే వాళ్ళు ఎవరు ఉండరు. ఓకే, నౌ ఈ బిజినెస్ బిల్డ్ చేసినప్పుడు రకరకాల ఛాలెంజెస్ ఉంటాయి. ఈ ఛాలెంజెస్ గురించి ఎప్పుడు ఫోకస్ చేయాలా, గ్రోత్ మీద ఫోకస్ చేస్తాం. ఎలా ముందుకు వెళ్ళాలా అనేది ఫోకస్ చేస్తాం. ఈ బిజినెస్ లో లాస్ట్ 2006 తర్వాత బిల్డ్ చేసిన లెగ్స్ అన్ని కూడా అన్ని న్యూ లెగ్స్, టోటలీ న్యూ లెగ్స్, అంటే కొత్త వాళ్ళ మాట. అందరూ స్ట్రేంజర్స్. వీ లవ్ టు డూ సమ్ కోల్డ్ కాంటాక్టింగ్. ఎలా చేసేవాళ్ళం అంటే చాలా స్పీడ్ గా చేసేవాళ్ళమాట. మా టీంలో కోల్డ్ కాంటాక్టింగ్ నేర్పించేవాళ్ళం ఎట్లా చేయాలనేది. హైదరాబాద్ లో ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. వీఆర్ హ్యావింగ్ కైండ్ ఆఫ్ థింగ్ కాల్డ్, ఇక్కడ శ్రీనివాస్ అనే పేరు చాలా కామన్, రైట్? శ్రీనివాస్ అంటే బోల్ మంది ఉంటారు. శ్రీనివాస్ అనగానే బోల్ మంది చేతులు ఎత్తారు, అవునా? సో వీ యూస్ టు ఎవరి దగ్గర వెళ్ళి ఆర్ యూ శ్రీనివాస్ అనేవాళ్ళం. అనగానే దట్ గై నో ఐఎమ్ నాట్, భయంకర అందరికీ.
ఐఎమ్ నాట్ శ్రీనివాస్ అనేవాడు. లేకపోతే ఒక శ్రీనివాస్ అనుకో, యువర్ శ్రీనివాస్, వెరీ గుడ్, ఐఎమ్ రమేష్, సోన్స్ అని మాట్లాడి ఏదో కాంటాక్ట్ చేసేవాళ్ళం. అతనికి ప్లాన్ చెప్పడం అంత కష్టపడేవాళ్ళం అన్నమాట. ఒకసారి ఇలాగే నేను కాంటాక్ట్ చేస్తే, ఒకసారి ఒక పర్సన్తో నేను ఇలాగే కాంటాక్ట్ చేస్తే వాట్ డెడ్ హ్యాపెన్, ఆయన శ్రీనివాస్ అయ్యాడు లక్కీగా. ఆయన ఏమన్నాడు అంటే, మీరు ఒక ఫలానా ఏరియాకి రండి, అక్కడికి వస్తే మా ఇంటికి వస్తే మీరు బిజినెస్ ప్రెజెంటేషన్ చూస్తే నాకు నచ్చితే జాయిన్ అవుతాను అన్నాడు. ఆయన ఒక్కసారి చూసా, ఒక 4-5 మళ్ళీ రోజుల తర్వాత మళ్ళీ ఆయన చూస్తే నాకు గుర్తుపట్టాను కదా. ఆ ఏరియాకి వెళ్ళి శ్రీనివాస్ గారు మీ ఇంటికి వస్తున్నానండి అంటే, రండి నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అన్నాడు. నేను నాకు అక్కడికి వెళ్ళేసరికల్లా ఆయన లేడు, ఇంకో ఆయన ఎవరో ఉన్నారు. నేను ఆయనే శ్రీనివాస్ అనుకుని, ఆర్ యూ శ్రీనివాస్ అన్నా. పాప ఆయన షై పర్సన్ అన్నమాట, చాలా షై పర్సన్ అంటారు కదా. యా ఐఎమ్ శ్రీనివాస్ అన్నాడు. దెన్ లెట్ us గో హోమ్ అన్న. పాపం వచ్చేసాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత రింగులు చూపించా, రింగ. ఆయన ఏమనుకున్నాడంటే ఎక్సైట్ అయ్యాడు, జాయిన్ అయిపోయాడు బిజినెస్ లో జాయిన్ అవుతుంటే సంతకం పెడుతుంటే ఫోన్ వచ్చిందన్నమాట. సార్ నేను శ్రీనివాస్ని ఇక్కడ బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్నాను అని. హోల్డ్ ఆన్, ఐఎమ్ కమింగ్, ఇక్కడ అవ్వని అక్కడ వస్తున్నా అని చెప్పా. ఈయన జాయిన్ అయ్యాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళా. అక్కడ వర్క్ చేసి ప్లాన్లన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ ఆయనకి రింగ చూపిస్తే, ప్రొడక్ట్స్ ఆర్ ఎక్స్పెన్సివ్, వెరీ ఎక్స్పెన్సివ్ అన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ శ్రీనివాస్. ఈ శ్రీనివాస్ లేకపోయినా ఆ శ్రీనివాస్ ఉన్నాడు నాకు. ఈ టీం నుంచి వి వెంట్ వన్ ప్లాటినం లెగ్, ఒక ప్లాటినం లెగ్ ని క్రియేట్ చేయగలిగాం. అంటే యూ షుడ్ నాట్ వర్రీ అబౌట్ పీపుల్. ఎవడు ఎస్ అంటాడు, ఎవడు నో అంటాడు, అవన్నీ మైండ్ లో పెట్టుకోకూడదు. మీరు ముందుకు వెళ్ళాలని డిసైడ్ అయితే, లైఫ్ లో మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే నో బడీ కెన్ స్టాప్ యూ. నేను ఇలా వెళ్ళడానికి నాకు గ్రేట్ సపోర్ట్ ఇచ్చింది ఈ బిజినెస్ లో నా వైఫ్. 100% మా బిజినెస్ లో ముందులో ఈ పొజిషన్ రావడానికి, ఈ పొజిషన్ లో ఉండడానికి ఒక రీజన్, నేను ఎంత బిజినెస్ ప్లాన్లు అవి చూపించినా దాన్ని అంతా మెయింటైన్ చేయడానికి, టీం అందరితో రిలేషన్షిప్ బిల్డ్ చేయడానికి, బ్యాక్ బోన్, ఫ్రంట్ బోన్, ఎనీ బోన్ యూ కెన్ కాల్ ఇట్, దట్స్ మై వైఫ్. ఓకే, సో లెట్స్ లిసన్ ఫ్రమ్ హర్ ఆల్సో. హీర్ ఇస్ మై బ్యూటిఫుల్ వైఫ్ విష్ణుప్రియ. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు విష్ణుప్రియ. నేను హౌస్ వైఫ్గా అంటే ఈ బిజినెస్ని పాస్ట్ 10 years నుంచి ప్యాషనేట్గా మా వారికి ఈ బిజినెస్ బిల్డ్ చేయడంలో సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను అంటానంటే, ఫస్ట్ ఈ ఆపర్చునిటీని చూసింది మా వారు చేద్దామని చెప్పిన వెంటనే నా సైడ్ నుంచి 100% ఆ రోజే ఇచ్చాను సపోర్టు. ఇప్పటికీ ఇస్తున్నాను, ఎప్పటికీ ఇస్తూ ఉంటాను కూడా. అయితే ఇప్పుడు చూడండి, చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారు, లైఫ్ లో సక్సెస్ అవుతారు. సక్సెస్ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ పేరు ఒకటే బయటకు వస్తుంది. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ కానీ, టాటా బిర్లా కానీ, ఇలాంటి వాళ్ళని ఎవరిని తీసుకున్నా సక్సెస్ఫుల్ పర్సన్ అంటే వాళ్ళ పేరు చెప్తారు, కానీ బిహైండ్ దెమ్ చాలా చాలా టీం వర్క్ ఉంటుంది. దాని గురించి ఎవరు మాట్లాడరు. అదర్ దాన్ బ్రిక్ వరల్డ్ ఎడ్యుకేషన్, నో బడీ స్పీక్స్. ఈ సిస్టంలో మాకు నేర్పించింది ఏంటంటే, ఈరోజు రమేష్, విష్ణుప్రియ, బ్రాండ్ న్యూ డైమండ్స్గా మీ ముందున్నామంటే దానికి చాలా మంది వెనకాతలు ఉన్నారు. ఆ వెనకాతలు ఉన్న అందరికీ మా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ వీ థ్యాంక్ గాడ్. మాకు ఈ బిజినెస్ కాన్సెప్ట్ అర్థం చేసుకునే అవకాశాన్ని, కామన్ సెన్స్ని ఇచ్చినందుకు ఫస్ట్ ఎప్పుడు కూడా గాడ్కి థ్యాంక్స్ చెప్తూనే ఉంటాను. దెన్ మా పేరెంట్స్, మా ఇన్లాస్. ఇక్కడ నేను ఒక పాయింట్ డెఫినెట్గా మెన్షన్ చేయాలి. ఇక్కడ మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మా పాపకి 2.5 years, మా బాబుకి 29 days. నేను ఎక్కడికైనా సరే ప్లాన్స్ చెప్పడానికి కానీ, లేకపోతే డెమోస్ చేయడానికి కానీ వెళ్ళినప్పుడు ఇంత చిన్న పిల్లలతోటి మీరు ఎలా బిజినెస్ చేయగలుగుతున్నారని అడుగుతుంటే నేను ప్రౌడ్గా ఒకే ఒక విషయం చెప్పగలను, ఐ హ్యావ్ మై మదర్ ఇన్ లా. మా అత్తగారి సపోర్ట్ నాకు ఉంది, అందుకే నేను ఈ బిజినెస్ చేయగలుగుతున్నానని చెప్పగలుగుతాను. దెన్ అఫ్ కోర్స్ మా పేరెంట్స్ బ్లెస్సింగ్స్, సపోర్ట్స్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేను సక్సెస్ అవ్వాలని ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పటికీ ఉంటుంది. నెక్స్ట్ వీ థ్యాంక్ our sponsors Sai Kumar and Kameshwari. Really they deserve a bigger round of applause. ఎందుకంటే మా వారు ఎంతమంది చెప్పినా వినుండేవారు కాదు, వాళ్ళు చెప్పారు కాబట్టి యాంవే కాన్సెప్ట్ కోసం ఒకసారి చూసి రైట్ వేలో చూసారు కాబట్టి అర్థం చేసుకున్నారు కాబట్టి ఈరోజు డైమండ్ కాగలిగాము. నెక్స్ట్ their appliance, Patabi and Kalpana, they are emeralds in this business. Their appliance, great couple, wonderful couple, our mentors Tisa and Maitri Samartunga. They deserve a bigger round of applause. Appliance to them, Double Diamonds Raj and Sangeeta Shah. Appliance to them, Kulin and Meena Desai, wonderful couple. Appliance to them, country mentors Kanti and Lata Gala. ఆల్ ది వే టు బిల్ అండ్ పెగ్గీ బ్రిట్. వీళ్ళందరి నుంచి మేము చాలా నేర్చుకున్నాము. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నెక్స్ట్, ఈరోజు మేము ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యామంటే రీజన్ కానీ ఏది చెప్పినా సరే
మా పిల్లలనే చెప్పాలి. నిహారిక అండ్ నిఖిల్ నిజంగా వాళ్ళ మోటివేషన్ తోటి, వాళ్ళ ఇన్స్పిరేషన్ తోటి ఈరోజు నేను ఈ స్టేజ్ మీదకి రాగలిగాను. 2000 మా ర్యాలీలో నేను కవర్ చేస్తాను. నెక్స్ట్ మా ఈ టీం వర్క్లో మేజర్ పార్ట్ డెసిషన్ అయితే మాతోటి తీసుకోబడింది. కానీ మేము ఒక్కసారి బ్రాండ్ న్యూ డైమండ్స్ కాబోతున్నామని డిక్లేర్ చేసిన తర్వాత టోటల్ టీమ్ డెడికేటెడ్గా, ప్యాషనెట్గా, మాకన్నా ముందు ఎక్కువ సీరియస్గా డెసిషన్ తీసుకుని మీ డైమండ్ షిప్లో మేము ఒక లెగ్ ఉంటామని ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చారు. దే ప్రూవ్డ్ దెమ్సెల్వ్స్. అవర్ టీమ్ ఈజ్ రియల్లీ ఛాంపియన్ టీమ్. డెఫినెట్లీ దే డిజర్వ్స్ ఎ బిగ్గర్ రౌండ్ ఆఫ్ అప్లాస్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ బ్రిక్ వరల్డ్ వైడ్ సిస్టంలో ఉన్న అందరు లీడర్స్ ఎంకరేజ్మెంట్, సపోర్ట్, ఇన్స్పిరేషన్, మోటివేషన్ తోటే మేము ఈరోజు ఈ స్టేజ్ మీదకి రాగలిగాము. ఎందుకంటే క్లియర్గా నేను చెప్తున్నా, మా అప్లయన్స్ అందరూ యుఎస్లో ఉన్నారు. మేము ఎవరినైనా సక్సెస్ఫుల్ పీపుల్ని చూపించాలంటే డెఫినెట్గా ఈ లీడర్స్ సపోర్ట్ లేకుండా సక్సెస్ కావడం అనేది మాటలు కాదు. సో ఇలాంటి లీడర్స్ అందరూ బ్రిక్ వరల్డ్ వైడ్ సిస్టంలో ఉన్న అందరు లీడర్స్ని చూపించి మేము ఈరోజు డైమండ్ కాగలిగాము. మీ అందరికీ ఆల్మోస్ట్ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి అప్లైన్ డైమండ్ ఇండియాలోనే ఉండుంటారు. సో మీరు మాకన్నా ముందు డైమండ్ కాగలరు. నా బ్యాక్గ్రౌండ్కి వస్తే నాకు ఒక అక్క, అన్నయ్య ఉన్నారు. మా వారికి 3 సిస్టర్స్ అని చెప్పారు కదా. ఎవ్వరూ బిజినెస్లో లేరు, ఫ్యామిలీ పీపుల్. బట్ మేము డైమండ్ కాగలిగాం. అంటే ఇప్పుడు మీలో కూడా ఎవరికైనా ఫ్యామిలీ పీపుల్ బిజినెస్లో లేకపోతే మీరు కూడా డైమండ్ కావచ్చు. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మదర్ హౌస్ వైఫ్. వాళ్ళ నుంచి లాట్ ఆఫ్ వాల్యూస్, ఎథిక్స్ నేను నేర్చుకున్నాను. అవి నిజంగా బ్రిక్ వరల్డ్ వైడ్ సిస్టమ్కి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, ఆ వాల్యూస్కి దీనికి. సో ఇదేమి నాకు బ్రిక్ సిస్టమ్ అంటే కొత్తగా ఏమీ అనిపించలా. తర్వాత అంటే నా ఎడ్యుకేషన్ అంతా నేను ఒక గ్రాడ్యుయేట్ని, బీఎస్సీ వరకు చదివాను. ఫ్రమ్ ద బిగినింగ్ అంటే నా యాటిట్యూడ్ ఎలా ఉండేదంటే, నేను ఒక ఎడ్యుకేషన్తో పాటు నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ప్రైజ్ తెచ్చుకోవాలనే యాటిట్యూడ్ తోటి చిన్నప్పుడు ఉండేదాన్ని. ఆ యాటిట్యూడ్ ఈ బిజినెస్లో ఎలా వర్కౌట్ అయిందంటే, మా వారు ప్లాన్ చూసి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం 9% సక్సెస్ అయిన తర్వాత నన్ను ఒకసారి ఇలా మీటింగ్కి తీసుకొచ్చారు. మీటింగ్కి తీసుకొచ్చినప్పుడు 9% అంటే నాకేమీ తెలియదు, కానీ రికగ్నిషన్లో లేచి నిలబడ్డాను. కానీ నా తర్వాత ఇంకా చాలా చాలా మేజర్ పిన్స్ వచ్చాయి. సిల్వర్స్, ప్లాటినమ్స్, గోల్డ్స్. వీళ్ళందరినీ చూస్తే ఒక రకమైన పాజిటివ్ జెలస్ అంటారు కదా, అది వచ్చింది. వాళ్ళే ఎందుకు స్టేజ్ మీదకి వెళ్ళాలి, నేను ఎందుకు వెళ్ళకూడదు అనుకున్నాను. ఆ యాటిట్యూడ్ ఈ బిజినెస్లో ఎవరికైనా ఉంటే కనుక డెఫినెట్గా ఇప్పుడు ఎవరైనా ఎఫ్టీడీ స్టేజ్ మీద ఎవరైనా ఇలాంటి న్యూ ఈడీసీస్ వచ్చి స్టేజ్ మీద నిలబడినప్పుడు ఎవరైనా సరే రియల్గా కళ్ళమటి నీళ్లు పెట్టుకున్నారంటే వాళ్ళు డెఫినెట్గా ఫ్యూచర్ డైమండ్స్ అని డెఫినెట్గా నేను చెప్పగలను. నెక్స్ట్, ఇనీషియల్గా నాకు ఒక ప్రాబ్లం ఉండేది, అంటే ఛాలెంజ్. అదేంటంటే నేను మొత్తం నా ఎడ్యుకేషన్ కంప్లీట్గా తెలుగు మీడియంలో ఉంది. సో నాకు ఒక బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఒక ఫీలింగ్ ఏంటంటే, హైదరాబాద్ అంటే అందరూ ఇంగ్లీష్, హిందీ మాట్లాడతారు. ఇక్కడ బయటకు వెళ్ళి ప్లాన్లు చెప్పాలన్నా, డెమోస్ చేయాలన్నా నేను చేయగలనో లేదో అనే భయం ఉండేది. కానీ థ్యాంక్ గాడ్ బ్రిక్ వరల్డ్ వైడ్ సిస్టమ్ ఎలాంటి సపోర్ట్ ఇచ్చిందంటే, ఈ సిస్టమ్ వల్ల నేను నేర్చుకున్నది ఏంటంటే, యామ్వే బిజినెస్లో డైమండ్ కావాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమీ అక్కర్లేదు, డ్రీమ్ ఉంటే చాలు అన్న పాయింట్ నాకు అర్థమైంది. ఆ ఒక్క పాయింట్ తోటే అంటే అది బాగా ఇగ్నైట్ అవడానికి డెఫినెట్గా మదర్ ఫంక్షన్ ఎఫ్ఈడి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తుంది. ఎవరైనా సరే బ్రిక్ సిస్టంలో డైమండ్, ఈవెన్ సిల్వర్, ప్లాటినం వెళ్ళాలన్నా సరే ఎఫ్ఈడి చూడకుండా వెళ్ళలేరు. ఎఫ్ఈడి ఎలాంటి ఇన్స్పిరేషన్ ఒక పర్సన్లో ఇస్తుందంటే, మనందరం ఒక స్టోన్ అనుకోండి, ప్రతి స్టోన్లోని ఇన్సైడ్ ఫైర్ అనేది ఉంటుంది, లోపల ఫైర్ అనేది ఉంటుంది. అది ఎప్పుడు బయటకు వస్తుందంటే ఇంకొక రాయితోటి రుద్దితేనే ఆ ఫైర్ బయటకు వస్తుంది. మనలో ఉండే ఆ ఫైర్ని రుద్ది బయటకు తీసేదే బ్రిక్ వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆ సిస్టమ్ అంటే ఈ మీటింగ్స్కి రెగ్యులర్గా నేను వచ్చినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, బిజినెస్లో ఉంటే చాలు సక్సెస్ అవ్వచ్చు అనే విషయం నాకు అర్థమైంది. పని ఆటోమేటిక్గా చేయడం స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. నేను ఎప్పుడైనా సరే సిస్టమ్ అంటే చాలా మంది ఏదో పెద్ద వర్డ్ అనుకుంటారు. సిస్టమ్ అంటే నాకు తెలిసి నేను ఈ 10 years నేర్చుకున్నది ఏంటంటే, మనం రెగ్యులర్గా ఈ అసోసియేషన్లో, బ్రిక్ వరల్డ్ వైడ్ అసోసియేషన్లో ఉంటే మనకి తెలియకుండానే చాలా పవర్ వచ్చేస్తుంది. బిఫోర్ 10 years నేను ఇలా ఉండేదాన్ని కాదు. ఈరోజు
విష్ణుప్రియకి బిఫోర్ 10 years విష్ణుప్రియకి చాలా తేడా ఉంది. అది నాకు నేను గుర్తించట్లే, పీపుల్ నా సరౌండింగ్స్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేయగలుగుతారు అనమాట. సిస్టమ్ అంటే మీరు రెగ్యులర్గా ఎవరైనా మీటింగ్స్కి ప్లగ్ ఇన్ అయితే కనుక సక్సెస్ ఆటోమేటిక్గా అవుతారు. మీటింగ్స్కి రాకుండా నేను సక్సెస్ అవుదాం అనుకుంటే మాత్రం ఐఎమ్ సారీ, ఎవరూ సక్సెస్ కాలేరు. ఇక్కడ ఇప్పుడు చాలా మంది లేడీస్కి ప్రాక్టికల్ ఛాలెంజ్ ఏంటంటే మీటింగ్స్కి రావడమే పెద్ద ఛాలెంజ్ అనుకుంటారు. ఆ మీటింగ్స్కి రావడం కోసం నేను కూడా చాలా అంటే అఫ్ కోర్స్ అది ఛాలెంజ్ అనకూడదు. చిన్నపిల్లలప్పుడు మా బిజినెస్ బిల్డ్ చేశాం కాబట్టి చిన్నపిల్లలు వదిలిపెట్టి బయటకు వచ్చినప్పుడు చాలా బాధగానే ఉండేది. ఆ టైంలో ఏమైందంటే ఒకసారి ఇలా 9% మేము అయిన తర్వాత 12%కి వచ్చినప్పుడు అప్పట్లో ఎలా ఉండేదంటే 12% వాళ్ళని మాత్రమే స్టేజ్ మీదకి పిలిచేవారు. అప్పుడు మేమిద్దరం అనుకున్నామట తొందరగా ఎలాగైనా సరే 12% అవ్వాలని. చాలా సీరియస్గా పనిచేసామంది. 12% అయిన తర్వాత ఫస్ట్ టైం అప్పటి వరకు నేను అప్పుడు మా బాబుకి కరెక్ట్గా 4 months, నాకు బాగా గుర్తుందన్నమాట. ఆ టైంలో ఫస్ట్ టైం 12% రికగ్నిషన్ కోసం నేను అంటే ఇంట్లోంచి బయటకు వచ్చి ఓపెన్ మీటింగ్ అటెండ్ చేసినప్పుడు మా బాబుని ఉంచి వచ్చాను. వాడంటే నేను ఇక్కడికి వచ్చి ఆడిటోరియంలోకి వచ్చి కరెక్ట్గా రికగ్నిషన్ స్టార్ట్ అయింది, ఓపెన్ మీటింగ్ అయిపోయింది, ఫోన్ వచ్చింది. మా బాబు చాలా బాగా అసలు గుక్క తిప్పకుండా ఏడ్చేస్తున్నాడు అని ఫోన్ వచ్చింది. వెంటనే వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ రోజు చాలా బాధపడ్డాను. కానీ ఆ రోజు వాడికి కూడా తెలియదు, ప్రాబబ్లీ వాళ్ళ అమ్మ వాళ్ళ లైఫ్కి మంచి లైఫ్ స్టైల్లో వాళ్ళ కోసమే బిజినెస్ బిల్డ్ చేస్తుందని, వాళ్ళకి మంచి లైఫ్ స్టైల్ ఇవ్వబోతుందని వాడికి తెలిసి ఉండకపోవచ్చు, అందుకే ఏడ్చాడు. ఈ రోజు మేము డైమండ్ రికగ్నిషన్కి రావడానికి ముందు వాళ్ళకి కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మేము ఎక్కడికి మీటింగ్స్కి వెళ్తున్నా సరే ఒకవేళ నేను మీటింగ్కి వెళ్ళకపోతే వాళ్ళే ఇన్సిస్ట్ చేసి ఎందుకు నువ్వు మీటింగ్కి వెళ్ళట్లేదని అడుగుతారు. అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే చిన్నపిల్లలు నేను ఎలా వదిలిపెట్టి వెళ్ళాలి అని చాలా బాధపడుతూ ఉంటారు, నేను రాలేను కదా అని. ఇప్పుడు చిన్నప్పుడు వాడు ఏడ్చాడనే విషయం కూడా వాడికి గుర్తులేదు. కానీ ఈ రోజు మేము డైమండ్ అయ్యి వాడికి ఇచ్చే అడ్వాంటేజెస్ కానీ వాళ్ళకి ఇచ్చే లైఫ్ స్టైల్లో చేంజెస్ కానీ చూసిన తర్వాత డెఫినెట్గా వాడే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్తాడు, మా మమ్మీ డాడీ యామ్వే బిజినెస్ చేస్తున్నారు కాబట్టి మేము ఈ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయగలుగుతున్నాం. కాబట్టి లేడీస్ మీరందరూ కూడా మీటింగ్స్ కోసం ఎప్పుడు ఛాలెంజ్ అనుకోకండి, పిల్లల్ని ఛాలెంజ్ అనుకోకండి, వాళ్ళని రీజన్ చేసుకుని బిజినెస్ని బిల్డ్ చేయండి. ఈ బిజినెస్లో అంటే మేము పీపుల్ హ్యాండిల్ చేయడం 2006 వరకు మేము బిజినెస్లో చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యి వచ్చాము. కానీ 2006, 2007 తర్వాత we to face lot of challenges, problems in our team. బట్ పీపుల్ హ్యాండ్లింగ్ విషయంలో చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాం. కానీ నాకు ఈ బిజినెస్లో అర్థమైంది ఏంటో చెప్పనండి, చాలా మంది బిజినెస్లోకి చాలా మంది పీపుల్ వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ చాలా మంది లేడీస్కి కరెక్ట్గా అర్థమవుతుంది. మనం ఒక చాలా టేస్టీ టీ ప్రిపేర్ చేయాలనుకోండి, ఏమవుతుంది, టేస్టీ టీ ప్రిపేర్ చేయాలంటే డెఫినెట్గా టీ పొడి, పాలు, పంచదార అన్నీ వేసి మరిగిస్తాం. మరిగించిన తర్వాత వడగట్టకపోతే అది టేస్టీ టీ అవుతుందా? వడగొట్టిన ప్రాసెస్లో ఏమవుతుంది, చాలా వెనక్కి వెళ్ళిపోతాయి. మడ్డి అంటారు కదా, దట్ ఈస్ నథింగ్ బట్ నెగిటివ్ పీపుల్. నెగిటివ్ పీపుల్ ఆటోమేటిక్గా మీ నుంచి బయటకు వెళ్ళిపోతేనే మీకు సక్సెస్ వస్తుంది. మా బిజినెస్లో కూడా అంటే 2006, 2007 క్రైటీరియాలో చాలా మంది ఏపీ పీపుల్ కూడా ఫేస్ చేసి ఉండొచ్చు. నేను వాళ్ళకి ఇచ్చే ఒకే ఒక ధైర్యం ఏంటంటే వాళ్ళందరూ మీ టీంలో ఉన్న మడ్డి మాట, వాళ్ళు వెళ్ళిపోయారు, మీరు బిజినెస్ సీరియస్గా బిల్డ్ చేస్తే మీరు కూడా డైమండ్ కాగలుగుతారు. ఈ బిజినెస్కి సీరియస్గా డెసిషన్ తీసుకున్నది మేమిద్దరం కలిసి డెసిషన్ తీసుకున్నా సరే రియల్గా మేజర్ వర్క్ అంతా తీసుకుని ఛార్జ్ తీసుకుని వర్క్ చేసింది నిజంగా 100% వర్క్ ఈజ్ డన్ బై మై హస్బెండ్ ఓన్లీ. ఆయన వల్లే తన వల్లే ఈరోజు మేము ఈ స్టేజ్ మీదకి రాగలిగాము. నిజంగా నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా చెప్తాను, హీఈస్ ద రియల్ హీరో ఫర్ అవర్ ఫ్యామిలీ, ఫర్ అవర్ జనరేషన్స్ టు. హియర్ ఈజ్ మై క్రౌన్. All right guys, before we just wrap up, we wanted to just say a couple of things. ఈ బిజినెస్ విజన్ చెప్తాను. బిల్ బ్రిట్ అని ఆయన ఈ బ్రిట్ సిస్టమ్ ఫౌండర్ అనమాట. వెన్ హీ స్టార్టెడ్ దిస్ బిజినెస్ ఆల్మోస్ట్ 35-40 years బ్యాక్, ఆయన సైన్ చేస్తున్నప్పుడు రమేష్ అండ్ విష్ణుప్రియ ఇంకా పుట్టలేదు భూమి మీద. ఆయనకి ఎంత విజన్ ఉందంటే అప్పుడు ఆయన సైన్ చేస్తున్నప్పుడు తెలుసు మాకు నెక్స్ట్ 35-40 yearsలో నా టీంలో ఒక రమేష్ అని విష్ణుప్రియ వస్తారు, వాళ్ళ డైమండ్ అవుతారు, హైదరాబాద్లో ఇలా సెమినార్ చేస్తారు, ఇన్ని 100 మంది 1000 మంది చూస్తారనేది ఎంత విజన్ ఉందో చూడండి. అంటే డౌన్ ది లైన్ 10-20 yearsలో మన టీమ్స్ నుంచి ఎంతమంది డైమండ్స్ రాబోతున్నారు, ఎంత పెద్ద టీం రాబోతుందో చూడండి. అలాంటి విజన్తో ఈ బిజినెస్ బిల్డ్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవ్వచ్చు. అండ్ అనదర్ థింగ్, ఇఫ్ గాడ్ కమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, నన్ను అడిగారు అనుకోండి, నీకేమైనా ఒక 2 వరాలు ఇస్తాను, ఏమైనా కావాలంటే కోరుకో అని. నేను సిన్సియర్గా అయితే అడగబోయేది ఒకటే, నేను మళ్ళీ మా మదర్ ఫాదర్కి నేను మళ్ళీ పుట్టాలి. ఎందుకంటే మా మదర్ని ఐ వాంట్ టు నెక్స్ట్ జన్మలో ఐ వాంట్ టు ఇంకా బాగా ట్రీట్ చేయాలి, ఇంకొక క్వీన్లా మా మదర్ని చూడాలి. ఆమె పడిన కష్టాలు నేను చూసాను అనమాట. అందుకని నెక్స్ట్ ఈ లైఫ్లో కాకుండా నెక్స్ట్ లైఫ్ కూడా ఆవిడకి ఇంకా మంచి లైఫ్ నేను ఇవ్వాలి. అందుకని ఐ లాస్ట్ గాడ్, ఐ వాంట్ రీబర్త్ అంటూ ఇస్తే మళ్ళీ మా మదర్ గోదులోనే నేను ఉండాలి అనుకుంటా.
రెండోది, ఇప్పుడు సంబడి ఆస్మి నీకేం కావాలని అడిగాడు అనుకోండి, రెండో కోరిక ఏమని, నాకు ఈ బిజినెస్ అర్థం కావడానికి 30 ఏళ్ళు పట్టింది, 18 ఏళ్లకే అర్థమయ్యేటట్టు చెయ్యు అని చెప్తాను. ఆ కామన్ సెన్స్ నాకు అప్పుడే ఇవ్వు. 30 ఏళ్ల వరకు టైం వేస్ట్ చేసుకున్నా, 18 ఏళ్లకి యాంటీనా ఓపెన్ చేసేటట్టు అయితే కనుక నెక్స్ట్ జన్మలో డెఫినెట్ గా డబుల్ డైమండ్ క్రౌన్ అని అన్ని కూడా మేము డెఫినెట్ గా ఫాస్ట్ గా వెళ్తామని అడుగుతా. విత్ దిస్ వీఆర్ డన్. థ్యాంక్ యూ వెరీ మచ్. వీ లవ్ టాకింగ్ టు యూ అండ్ వీ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ అవర్ ఫ్యామిలీ, మై కిడ్స్ అండ్ మై మదర్ అండ్ మై ఇన్-లాస్. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ విత్ యువర్ థండరింగ్, విత్ యువర్ సపోర్ట్. Thank you very much, guys. Come join us. We are waiting to catch you in green room. Thank you very much.